నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ నేతల మీడియా సమావేశం, కాంగ్రెస్ నేతలపై ఫైర్. టీడీపీ నేతలు మీడియా సమావేశం, వైఎస్ఆర్సీపీపై ఫైర్. బిఆర్ అంబేద్కర్ కళాశాల స్నాతకోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. ఉండాలనే విధంగా వైస్ ఛాన్సలర్లు నియమించకుండా, కొత్త టీచర్లను నియమించకుండా అనేక రకాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి దాని నుండి ఇవాళ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరూ కూడా, శాసనసభ్యులంతా కూడా ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా విద్యా వ్యవస్థను మొత్తంగా నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దాలి, భవిష్యత్ సమాజం నిర్మాణం కావాలంటే విద్యార్థులు బంగారుగా భవిష్యత్తులో తయారు కావాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి పెద్దలు, విద్యావంతులు, మేధావులు ఇప్పటిదాకా మౌనంగా నియంతృత్వంగా అణిచివేయబడినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి బహిరంగంగా ఓపెన్ గా సలహాలు, సూచనలు కూడా ఇవ్వని సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వ లక్ష్యం ఆనాడు కాకా గారు ఆలోచించిన విధంగానే, కాకా గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర నేను డాక్టర్ వివేక్ గారు ఎప్పుడు కూడా పార్లమెంట్కు పోయే సందర్భంగా కేర్ హాస్పిటల్కి వెళ్తే నేను తెలంగాణ చూడాలి, మీరు గట్టిగా కొట్లాడమని చెప్పేటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణలో అసలైనటువంటి ప్రభుత్వం ఏర్పడేది కాబట్టి, ప్రజల ప్రభుత్వం ఏర్పడేది కాబట్టి వారి ఆలోచనలు అమలు చేసే బాధ్యతగా మనందరిపైన ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక దళిత నేత అయినా పేదవాడికి ఒక నీడ ఉండాలని ఆ రోజు బస్తీలలో ఉంటున్న చాలా మంది పేదవారికి నేను ఉన్నాను, మీరు గుడిసెల్లో ఉన్నా గాని మా ప్రభుత్వం ఉన్నప్పటికీ వారికి నేను అండగా ఉంటానని అందరికీ కూడా నీడ కల్పించిన మహనీయులు పెద్దలు వెంకటస్వామి గారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఈరోజు మేము చెప్పుకోవాలి, సింగరేణి సంస్థ ఆ రోజు బీఏఎఫ్ఆర్కి పోతా ఉన్న సందర్భంలో ఆ రోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారితో పాటు పెద్దలు వెంకటస్వామి గారు బీఏఎఫ్ఆర్ నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉండి వారు బీఏఎఫ్ఆర్ లో పోకుండా సింగరేణి సంస్థను తిరిగి స్వయం ప్రతిపత్తి మీద నిలబెట్టే అవకాశం కల్పించి ఈరోజు సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తా ఉందంటే పెద్దలు వెంకటస్వామి గారి పాత్రను ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎఫ్సీఐ గాని, అక్కడ ఉన్న ఎన్టీపీసీ స్థాపన గురించి గాని వారు చేసిన కృషి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతో మంది అనుభవజ్ఞులు, ఉద్దండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చారు. అందుకే ఈరోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా శాసనసభ్యులు అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి అని చెప్పి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శాసనసభలో 119 మంది శాసనసభ్యులు ఉంటే 57 మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు. 64 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే 37 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అందులో ఈనాటికి కూడా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. ప్రజల మధ్యలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి.
తప్పకుండా వస్తాయి. డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో, పోటీ పరీక్షలు రాస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రజా ప్రతినిధుల మీద ఉన్నది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నా, ఈ వ్యవస్థతోని ఒక మంచి పరిపాలన అందించాలి అనంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి. అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయ శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకం అవుతూ ముందుకు సాగుతుంటారు. ఏంటి అంటే ఇది చూస్తే ఈ యువకులం అని మొదలుపెట్టిన ఈ యాత్ర బహిరంగ సభ ఉన్న చోట సభ పెడతాం, జనాన్ని పోగేయటం, డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు, జనాన్ని పోగేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం. ఈయనేమో యువగలం అంట, ఈయనేమో నవయువకుడు అంట. సాయంత్రం 5 అయితే కానీ బస్సులోంచి బయటికి రాడంట. ఇక పగలు కానీ ఎండలో కానీ నడిచేది లేదు. సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈయన లెగుస్తాడు. ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం 5 తర్వాత బయటకు వచ్చి ఏంటంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు. ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు, బస్ దిగి బయలుదేరాడండి, పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు. మళ్ళీ రాత్రి 10ంటికి ఎక్కడున్నాడంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు. ఇదేంటే ఇక అప్పుడే పడమట అన్నారు, 5ంటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏం చేస్తున్నాడు అసలు? పాదయాత్ర, మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి, ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి. తెల్లారేపటికి అక్కడ మామూలుగా ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు. పొద్దున్నే అంటే ఏలూరులో పడుకుని పొద్దున్న లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం. సాయంత్రం 5ంటికి ఏలూరులో బహిరంగ సభ. అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువగళం 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర. అది పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు, అక్కడి నుంచి అక్కడ ఉంటాడు, ఉరుక్కుంటా పరుగు. మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు. జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు ఒరిగింది 0 అని మండిపడ్డారు. కింద తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం 3,200 కట్టారు. 3,200 కట్టి ఒక 3,000 సగంలోనే వదిలేశారు. ఇంకొక 4,500 అసలు పూర్తిగా వ్యవసాయ శాఖ దీన్ని అబాండన్ అంటే వదిలేశారు. వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇవి కేవలం పేపర్ పైనే ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాలు. అంటే ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా ఒక వ్యవసాయ రంగం మన దేశంలోనే ఈ రోజుకి కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎక్కువ శాతం ఉపాధి కల్పించే రంగం ఇది. ఇటువంటి రంగాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా నష్టం కలిగించే విధంగా కొన్ని విధానాలు తీసుకొచ్చి రైతన్నకి
ఇబ్బంది పెట్టే విధంగా చేశారో మీ అందరికీ అర్థం అవ్వాలి. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంత్రి గారు శాసనసభలో అన్నారు, అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధాన్ని శిరస్సు వహించి అభివాదం తెలిపే ప్రభుత్వం మాది అన్నారు. అదే రోజున ఆయన జాన్ ఎఫ్ కెనడీ, థామస్ జెఫర్సన్, శ్రీశ్రీ గారిని కోట్ చేస్తూ రైతు లేనిదే రాజ్యం లేదని, గుండెల నిండా విశ్వాసంతో రైతుల్ని జాగ్రత్తగా చూసుకుంటామని ఇదే ఆర్థిక మంత్రి గారు శాసనసభలో చెప్పారు. మరి ఈ రైతు భరోసా కేంద్రాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందో ఒకసారి చూస్తే, ఏ సంవత్సరం అయితే వాళ్ళు ప్రకటించాలో 2020 నుంచి 2021 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు ఇచ్చారు. 2021 నుంచి 2022 వరకు బడ్జెట్కి అలొకేషన్ ఎంత ఇచ్చారో కూడా ఎవరు తెలియదు అసలు, దానికి వివరాలు లేవు. 2022-23లో 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం 2023-24లో 40 కోట్ల 46 లక్షల రూపాయలు ఇది బడ్జెట్ అలొకేషన్. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు ఎంత ఇది చేశారండి? 156 కోట్ల రూపాయలు మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చి అన్నదాత గురించి ఈ విధంగా మీరు శాసనసభలో మాట్లాడి ఎంత మోసం చేశారో ఈ రోజున క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మీకు అర్థమవుతుంది. చాలా రైతు భరోసా కేంద్రాలు అద్దెకి తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నేను పర్యటించి నేను చెప్తున్నాను వాస్తవాలు. సంవత్సరం నుంచి అద్దె చెల్లించలేదు. రైతు భరోసా కేంద్రాలకి ఇవ్వాల్సిన అద్దె రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ స్థానికంగా ఉన్న యాజమాన్యాలకి ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అద్దె ఇవ్వలేదు. ఫ్రస్ట్రేషన్లో పాపం చాలామంది తలాలు వేసేసారు లాభం లేదని. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కనీసం 5 ఎంప్లాయీస్ ఉంటారని వీళ్ళు చెప్పారు. ఈరోజు ఎంతమంది ఉన్నారండి? ఒక్కరు, కేవలం ఒకే ఒక ఎంప్లాయీని వీళ్ళు పెట్టారు. ఎక్కడ చూసినా ఒక 20 అంశాల గురించి వీళ్ళు ప్రస్తావిస్తూ ఈ 20 కార్యక్రమాలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఒక నాలెడ్జ్ సెంటర్గా, ప్రతి గ్రామంలో ఒక నాలెడ్జ్ సెంటర్గా మేము మార్చేస్తాం వ్యవసాయ రంగాన్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చెప్పిన వ్యక్తులు చివరికి రైతుకి అందించాల్సిన పరికరాలు, తైవాన్ స్ప్రేలు కానివ్వండి, తార్పాలు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పెంచాలి అంటే 50 సంవత్సరాలకు ప్రమోషన్ కాదు. ఇంతకుముందు ఉన్న దాంట్లో దానికంటే 50 సంవత్సరాల వరకు హెల్పర్ కానీ ఉంటే వాళ్ళకి వచ్చి వర్కర్ ఉంటే వాళ్ళకి వాళ్ళ కార్యకర్త కింద వచ్చి వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళది ఎంతకుముందు ఎంత ఉంది? 45 సంవత్సరాలు ఉంది. దాన్ని 50 సంవత్సరాలు పెంచుకున్నారు. ప్రభుత్వం వచ్చి పూర్తిగా దాని మీద సానుకూలతోనూ 40 నుంచి 50 సంవత్సరాలు పెంచడానికి మాకేమీ అభ్యంతరం లేదు. 100% పిలుస్తాము. అలాగే వర్కర్స్ ఎవరు ఉన్నారు క్వాలిఫైడ్ ఉంటారు, అంటే దానికి మినిమం 10th క్లాస్ ఏదో చదవాలని ఉంది. దాంతోపాటు ఆ ఊరు కోడలై ఉండాలని ఉంది. ఏదో సమ్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రమోషన్ ఇస్తాము, దానికే ఇబ్బంది లేదనే విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక 6వది, సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ కుటుంబానికి చనిపోతే, సర్వీస్లో ఉండి చనిపోతే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం కదా మనం, ఆ రకంగా ఇవ్వాలి. బీమా కూడా అమ్మదు, బీమా 100% అమలు చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే చనిపోయిన వాళ్ళు ఏందో అదే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంది కానీ అవుట్ సోర్సింగ్ లేదు, కానీ దీన్ని కూడా పరిశీలిస్తాము. బీమా సౌకర్యాన్ని మాత్రం 100% చేస్తాము. ఏదైతే చనిపోయిన కుటుంబంకి ఉన్న మానవతా దృక్పథంతో దీన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ అంశం మీద ఒక ప్రత్యేకమైన డెసిషన్ తీసుకొని దీన్ని చేద్దామని, దీన్ని ఆలోచన చేద్దామని చెప్పి అది కూడా వారు చెప్పడం జరిగింది. 7వ అంశానికి వస్తే, ప్రభుత్వ ఉద్యోగులు మాది రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలి, మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి. 62 సంవత్సరాలకి ఏ విధంగా ఇబ్బంది లేదు, 62 సంవత్సరాలు పెంచుతామని చెప్పాము. దానికి కూడా ఆమోదించాలని చెప్పాము వాడికి. అలాగే మెడికల్ లీవ్ కూడా ఎగ్జామ్ చేస్తామని చెప్పాము.
ఎంతవరకు అది సమంజసం కాదు, అది కూడా దానికి కూడా నువ్వు అని చెప్పలే. 8వ అంశం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెచ్చార్జీల్ని గ్యాస్ను ప్రభుత్వమే. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఏంటంటే మొన్న ఈ సైకోరెడ్డిది పుట్టినరోజు జరిగింది. సైకోరెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయ్యా లాభం అంటే సైకోకే లాభం. ఎందుకు లాభం అంటే 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు. ఏమిటండి, ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆ రోజు పథకాలు. ఎవడు బాబు సొమ్ము? ఇగో లోపల పేజీలో ఇది. ఆయన తాబేదారుడు, అతని బినామీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన ఏంటి? ఆయన ఒక అడ్వర్టైజ్మెంటు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఆయనకి రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇది అవుతుంది. ఇదిగోండి ఇంకోటి, విడుదల రజని ఆరోగ్య మంత్రి. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఉండవు. దేనికి? పోనీ పెద్ద పెద్ద ఆటలు కంటే పర్లా, జ్వరానికి దగ్గుకు కూడా ట్యాబ్లెట్లు ఉండవు. కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి బ్లాక్ వైట్ చేసుకుంటారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 200 నుంచి 300 కోట్ల రూపాయలు డంప్ చేసుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రజలలాగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల నుంచి మనకు ఓట్లు పడవు, ప్రజల్ని డబ్బుతో కొన్నాం అని ఒక మాయ ఐడియా వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి 200-300 కోట్ల రూపాయలు డంప్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే చెప్తాడు. ఏం చెప్తాడు అంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి చెప్తాడు, ఈనాడు పేపర్ గురించి చెప్తాడు, TV5 గురించి చెప్తాడు. ఎందుకు చెప్తారు? వాళ్ళు వాస్తవాలు రాస్తారు. వాస్తవాలు రాస్తే అసలు ప్రతి మీటింగ్లోని పత్రికల కోసం, ఆ పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛాభావాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు? నీ సాక్షి పేపర్ పెట్టింది ఎప్పుడు? టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బుగ్గన రాజేంద్ర గారు ఈ మధ్య ఎప్పుడు అప్పు అనగానే పక్క రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దువ్వూరి కృష్ణ గారు, వీళ్ళందరూ ఒక్కసారి ఆ నివేదిక చదవండి సార్. మీరు ఎన్నెన్ని అప్పులు చేశారు, ఎన్నెన్ని అప్పులు దాచిపెట్టారు, ఎంతెంత వడ్డీలు కడుతున్నారు, రోజు కనీసం 80-90 కోట్ల రూపాయలు వడ్డీలకే కడుతున్నారు. ఇవన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చారు సార్. ఇంకా మీరు దాచలేరు. మీరు ఆర్బీఐ నుంచి ఎంత అప్పు తీసుకున్నారు అని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే అబద్ధాల కాలం చెల్లింది. ఆర్బీఐ స్పష్టంగా ఆర్బీఐ నుంచి మాత్రం, అంటే కార్పొరేషన్ అప్పులు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఆర్బీఐ నుంచి మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ను ఎన్నిసార్లు క్రాస్ చేశారు, ఎంతలో క్రాస్ చేశారు, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంది సార్. అప్పుల్లో గ్యారంటీల్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చింది, ఎంత కూడా చాలా గ్యారంటీకి ఇచ్చారు సార్. సో గొప్పగా చెప్పుకునే మీరు సంక్షేమ రంగం మీద మేము అంత పెట్టాము అనే దీంట్లో మీరు ఎంత పెట్టారు, మన స్థానం ఏంటి దేశంలో, ఇట్లాంటి విషయాలంతా ఉంది. అప్పుడు గురించి నేను లాస్ట్లోకి వస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా అలవిమాలిన అప్పుల గురించి మాట్లాడడం అవి ఒక పరిధి దాటిపోయి అలవిగానంత అంటారు అదుపు చేయలేనంత స్థాయికి వెళ్ళిపోయాయి. కాబట్టి దాన్ని అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి చివరిలో మాట్లాడుకుందాం. కీలక రంగాలైన విద్య, వైద్యం, దాన్ని ఏమైనా పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఇట్లాంటి విషయాల మీద మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా పొడి చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ విద్య, నాడు నేడు అంటూ ఏమో చేస్తే ఉన్నారు, కానీ ఖర్చు జరిగిందా? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మొత్తం ఖర్చులో పలానా రంగానికి ఎంత ఖర్చు పెట్టాము అన్నదే మేజర్ ఇష్యూ. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నైనా చెప్పొచ్చు, రకరకాల ప్రోగ్రాములు చెప్పొచ్చు. సో ఒక్కొక్క రంగానికి ఆర్బీఐ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కొక్క రంగానికి ఎంత ఖర్చు పెట్టింది, అది రిమైనింగ్ స్టేట్స్ అంటే దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత ఉంది. ఇప్పుడు
మన ఆర్థిక పరిస్థితిని మన యొక్క పరిపాలనని మనం అంచనా వేయాలంటే మిగతా వాళ్ళు ఇప్పుడు క్లాస్లో నేను ఫస్ట్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే నువ్వు ఫస్ట్, క్లాస్లో నాకు ఎవరితో పోల్చుకుని నేనే ఫస్ట్ అనుకుంటే ఎట్లా? సో మొట్టమొదటిగా మనం విద్యతో స్టార్ట్ చేద్దాం. విద్య లేనివాడు వింత పశువు. సో విద్యారంగానికి ఈ గవర్నమెంట్ ఏం చేసింది? నాడు నేడు విద్యా దీవెన అంటూ కొత్త మన పాత గత దాదాపు 20 ఏళ్ళుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా దానికి పేరు మార్చి నవరత్నాల్లో భాగం అని చెప్తూ పాత పథకాలను కూడా వీళ్ళే నవరత్నాలు మార్చుకునేసి ప్రోగ్రాం పేర్లు మార్చుకునేసి ఏందేందో చేసాము నాడు నేడు నీ రకరకాల పేర్లతో వీళ్ళు మేము విద్యారంగాన్ని అద్భుతాలు సృష్టించాము అని చెప్తున్నారు కదా. మొత్తం ఖర్చులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంవత్సరానికి పెడతాం మొత్తం ఖర్చులో ఈ అన్ని సంవత్సరాలకు కనీసం ఈ సంవత్సరం తీసుకుంటే కేవలం 11.7% మాత్రమే. ఒకవేళ లాస్ట్ ఇయర్ తీసుకున్నా 11.9% మాత్రమే. 100 రూపాయలు. బీజేపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. విద్యుత్తు మీద చర్చ జరిగింది. విద్యుత్తుపై చర్చ కూడా లోతుగా జరగలేదు. వాస్తవాలు శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ విషయాలతో స్కాములు జరిగిందో, ఏ విషయాలతో గత పాలకులు అవినీతికి పాల్పడ్డారో శ్వేతపత్రంలో ఎక్కడ కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడినారు. వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఎన్నికల సమయంలో కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం చర్చ ప్రచారంలో విపరీతంగా జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మోడీ గారి ఫోటో లేకపోవడము, దాన్ని భవిష్యత్తులో మీరు చేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు మరి మీరు 100 రోజులు ఆల్రెడీ 15 రోజులు గడిచిపోయింది అనుకుంటా. మీరు మిగతా 4 గ్యారంటీలు ఏదైతే మహిళలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, 4,000 రూపాయల పెన్షన్, రైతులకు ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మరి నిన్న మొన్న జరిగిన ఫైనాన్స్ స్టేటస్ చూపెట్టి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఆ స్కీములు మీరు చెప్పిన సమయంలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు సమయం చిక్కినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన అక్కచ్చు కక్కుతా ఉన్నాడు. ఏబీవీపీ అని స్క్రాప్ లో పడేసి టెక్నాలజీతో తీసుకొని భద్రాద్రిలో 3,500 కోట్లు ఎక్స్ట్రా. మళ్ళా అది ఈరోజు పనికిరాదు. అది రెండోది యాదాద్రిలో సుమారు 10,000 కోట్లు. మళ్ళీ 20-30 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ 800 crores ఫర్ కోల్, 24,000 కోట్లు. అంటే మొత్తం అందరికి అన్నీ తెలుసు. ఈరోజు దగాపడ్డదంతా తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత. దయచేసి ఈ ఆటలన్నీ కట్టిపెట్టండి. ఇంకా జరిగిన ధ్వంసాన్ని, విధ్వంసాన్ని పూర్తి చేయాలంటే అందరూ, అన్ని పార్టీల వారు ఐకమత్యంగా ఉండి ఏదైతే 1,400 మంది బిడ్డ ఆత్మార్పణ చేసుకున్నారో ఈ 6Gలు ఏమంటారు, 6 గ్యారెంటా, 8 గ్యారెంటా, 18 గ్యారెంటా, ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ కోరుకున్నది యువత, ఉద్యోగాలు. దయచేసి ప్రాధాన్యత క్రమంలో ముందు యువతకు ఉద్యోగాలు ఇవ్వండి. ఒక స్పెషల్ వెహికల్స్ టాస్క్ ఫోర్స్ ఏదైతే February 1 నాడు మెగా డిఎస్ చేస్తామన్నారో అది వేయండి. మిగతా 2 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 3 months. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ నేతల మీడియా సమావేశం, కాంగ్రెస్ నేతలపై ఫైర్. టీడీపీ నేతలు మీడియా సమావేశం, వైఎస్ఆర్సీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.